ఇంకొక విషయం నువ్వు అన్నది బరాబర్ నేను ఒప్పుకుంటా. ఎందుకంటే నువ్వు వార్డు మెంబర్ కాబట్టి అది పార్టీ తరఫున ఉన్నావు కాబట్టి నిన్ను మేము అనరాదు. ఎందుకంటే వాళ్ళు చెప్పి నువ్వు చెప్తావు తప్పేం లేదు. నీకు ఉండదు కానీ నీకు కూడా నువ్వు ఒక దళితునివే, నీకు కూడా ఒక 5 లక్షలు వస్తాయి, నువ్వు కూడా బాగుపడదామని నీకు ఉంటుంది. కానీ ఒక విషయం ఏం ఆలోచన అంటే మనకి ఇదివరకు జరిగింది ఏంటంటే సీఎం పోయింది, 3 ఎకరాల భూమి పోయింది, డబుల్ బెడ్రూమ్ పోయింది, అన్ని పోయినాయి. అంటే అన్ని కులాలు చేసినా కానీ మన కులానికి మాత్రం ఏం చేయలేదు. సరే ఇప్పుడు చేస్తాడు ఒప్పుకుంటా. కానీ ఇప్పుడు కొటేషన్లు ఇచ్చినావు, అన్నీ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, ఎందుకు ఆపాలి మా ఒక్క ముచ్చట అదే ఎందుకు అంటే అన్నీ ఇప్పుడు మనం ₹1,00,000 లోన్ తీసుకున్నప్పుడే మనం అన్ని అడుగుతాడు. ఇది మనం 10 లక్షలు అంటే మామూలు విషయం అవుతాయి, ఇంకా ముందు అయితేనే ఉంటాయి అంటాడు. సరే ఓకే, దీనికి సమాధానం ఏం చెప్తా తెలుసా? ₹1,00,000 నువ్వు అన్ని ఎంక్వైరీ పెట్టినప్పుడు నువ్వేం చెప్పినావు అసెంబ్లీలో? నీకు గవర్నమెంట్ స్కీమ్ లేదు, బ్యాంకు అడిగేది లేదు, మేము అడిగేది లేదు, ఎవరు అడిగేది లేదు, మీ ఇష్టం. నువ్వు ఏమన్నాడు? నువ్వు నెల నెల కట్టకు, నిన్న బ్యాంకు అడగడు, ఏం పెట్టినామని అడగడు, ఎక్కడన్నా పెట్టుకో, తెలంగాణ ఎక్కడ పెట్టుకో, ఎక్కడ పెట్టుకో కానీ బాగుపడు, వస్తువు తెచ్చుకోమని చెప్పి వాడు రూపాయి అన్నాడు. దానికి కూడా సిద్ధమైన. అలాంటప్పుడు నువ్వు కార్పొరేషన్ లోన్ అంటే నీకు కండిషన్లు ఉంటాయి. ఎందుకు కండిషను? మన ఏంటిది, మన షూటీ పట్టోడు వేరే, నువ్వు పట్టకపోతే మనం దొరలం పెట్టినావు, వాని భూమి ఎక్కడ పోతుందో, వాన్ ల్యాండ్ ఎక్కడ పోతుందో అని నువ్వు మన కార్పొరేషన్ లోన్ పెట్టుడే బంద్ చేసిన, భూమి లేనోడు, నమ్మకం లేనోడు. అవునా కాదమ్మా? ఇప్పుడు మనకు వాడు షూటీ పెట్టాలి అంటే వాడు ఎవరు పెట్టాలి? ఉన్నోడు పెట్టాలి, భూమి ల్యాండ్ ఉన్నోడు పెట్టాలి. వాడు ఎవరు ఉన్నారు? మనకు దొరలు ఉన్నారు, వాళ్ళే పెట్టినావు. వాళ్ళని పెడితే ఏం చేసారు? వాళ్ళు ఎవరు ఈ మాదిగలు పట్టకపోతే మన భూమి పోతుందని ఏం చేసాడు? వాడు షూటీ వాళ్ళే మన కార్పొరేషన్ లోన్ పెట్టుకునే పని చేసినావు. పని తర్వాత వీడేం చేసిండు? ఇప్పుడు నీకు ఏ బ్యాంకు లేదు, ఏ గవర్నమెంట్ లేదు, నీకు నచ్చింది పెట్టుకో, తెలంగాణ రాష్ట్రంలో నీ ఇష్టంలో కాడ పెట్టుకో, ఢిల్లీ పెట్టుకో, నీకు ఏ కండిషన్ లేవన్నాడు. అలాంటప్పుడు మళ్ళా ఇప్పుడు సర్వే అయిపోయింది, పైసలు పడ్డాయి, సరే నీకు కొటేషన్ లేకపోతున్నావా, నువ్వు కొటేషన్ తెచ్చుకొని నీ తప్పున్నది అంటావు. కానీ కొటేషన్ తెచ్చిన తర్వాత ఒక ఓన్లీ నేను పైసలు ఇవ్వట్లేం కదా, వస్తువే ఇవ్వట్లేం కదా, మరి దానికోసం నువ్వు ఎందుకు ఓళ్ళ పెడతావు? నా చేతికి నువ్వు దళిత కుటుంబానికి పైసలు ఇస్తలేవు, వస్తువే ఇస్తాను, ఎందుకు ఆపుతావు? ఎలక్షన్ల తర్వాత ఎందుకు? అదే వాడు చెప్పేది ఏంటంటే బర్రె పెట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు ఇద్దాం, విలేజ్కి 1 2. ఎప్పుడు అంటే విలేజ్ 1 2 బర్రెలు పెట్టుకున్న వాళ్ళకు అంటే ఇప్పుడు నేను ఓపెన్ అయిపోతా. మేమేమనుకున్నాం అంటే ఒక 20 ఒక విలేజ్కి, సరే పూర్తిగా అధ్వానం కాకుండా ఒక 20 అన్న చేద్దామన్నా, మాట్లాడాలి, రప్పించేటట్టు ఎలక్షన్ లోపు మాట్లాడాలి అనేది ఉద్దేశంగా మేము పోయినాం. పోతే మా ఉదయకి అన్నట్టు అయింది, వాడు 1 2 3 ఇస్తా అంటాడు. అంటే అదే బర్రెలే 1 2 ఇస్తాడు. అంటే కార్లు ట్రాక్టర్లు మిగతా పెట్టుకున్న వాళ్ళు అందరూ అది గంతే సంగతులు. అది గంతే సంగతులు. అంటే పడనోళ్ళ పరిస్థితి అదే, అవి పడతాయి. మళ్ళీ ఎలక్షన్లో పోతాం కదా ఎట్లయినా, అప్పటి వరకు క్లియర్ చేస్తాం. అంటే మళ్ళీ ఎలక్షన్ల వరకు క్లియర్ చేస్తాం పైసలు వాడు. అంటే ఇక అనద్దు కానీ మావా, నేను మన దళిత సంఘాలు, మన కుటుంబం గురించి, అంటే మన చెరుకోలు కాంపిలని కాదు కానీ మన ఎస్సీ కాలనీ గురించి మొత్తం మాట్లాడతాను. కానీ ఇది కరెక్టేనా మావా? అంటే మన తరఫున మనం మాట్లాడుకుందాం, లోపల లోపల ముచ్చట. ఏం చేద్దాం, నేను సరే కానీ ఫోన్ చేస్తారా పొద్దున, అరే ఏం జరుగుతుందిరా, ఏం చెప్తాందిరా, మరి ఏమంటారా వాళ్ళు, కనీసం పనుల గురించి నా పడతానయ్యా, మరి పెట్టుకున్న వాళ్ళన్నా ఈ లోపు అత్తయ్యా రావా, మరి ఏందిరా పరిస్థితి అని అడుగుతా అంటే వాడు అర్ధగంట ఆగు, పావు గంట ఆగు, నీ మందిరం ఉన్నా అని చెప్పి వాడు అంటాడు. నీకు కూడా ఫోన్ అయితే నువ్వు లిఫ్ట్ చేయలేదు. కానీ వాస్తవానికి ఇక ఇక అసలు నేను ఏంటంటా అంటే, నువ్వు నా వార్డు మెంబరు, నేను అడిగే బాధ్యత నాకు ఉంటుంది. గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్పిర్రో, హరీష్ రావు ఏం చెప్పిర్రో స్పష్టంగా చెప్పు మావా. ఎక్కడ తెలుసా? మన వాడలో చెప్పు, అంతే. మన వాడలో చెప్పు, ఇక మన నిర్ణయం మనం తీసుకుందాం. ఎందుకంటే నేను గెలిపించడం, ఓటు వేయించడం కాబట్టి నీ బాధ్యత ప్రకారం గవర్నమెంట్ ఏమంటుంది, స్కీమ్ ఏమంటుంది, ఏం చెప్తారన్న విషయం మన వార్డు వైజ్గా నువ్వు ఒకరికో ఇద్దరికో 10 మందికో వార్డు మొత్తానికి ప్రతి కుటుంబానికి చెప్పే బాధ్యత నీకు ఉన్నది. నువ్వు మొత్తం చెప్పు, ఉన్నది ఉన్నట్టు చెప్పు, అవతం ఆడకు. ఇక వాళ్ళ నిర్ణయం వాళ్ళ ఇష్టం. నేను ఇవాళ అప్పుడు బతికాను ఉంటా, ఇవాళ వార్డు మెంబర్లు పోయిర్రు, ఏమో తెలుసుకొని వచ్చారు. మరి ఆ విషయం పైసలు ఇస్తా అన్నాడా, వీళ్ళకి ఇచ్చిండా, స్కీమ్ ఇస్తా అన్నాడా, ఏం చేస్తారో మనకు తెలియదు. ఏ వార్డు మెంబర్ కుటుంబాలు వాళ్ళ వార్డు మెంబర్లు నడుకోర్రి. మరి పైసలు వచ్చిన ముచ్చట తెలియదు,
స్కీమ్ ఇస్తా అన్న ముచ్చట తెలియదు, పైసలు ఇస్తా అన్న ముచ్చట తెలియదు. మరి ఏదో తెలుసుకొని రేపు పొద్దుగాల నిర్ణయం తీసుకోరని చెప్పి నేను మనలో తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్తా. ఫస్ట్ ఆ ముచ్చట రేపు అందరికి చెప్పి అదే ముచ్చట. ఇక నేను అందరికి చెప్తామా, నీ బాధ్యత కూడా నువ్వు చెప్పు. ఇక మేము పోతే గిట్లా జరిగింది గిట్లా అన్నారు, ఇక తర్వాత మీ ఇష్టం. ఇక మీరు ఓటు వేయరి, ఓటు వేయకపోరి, ఇక మీ ఇష్టం. కానీ మమ్మల్ని పిలిచినందుకు మేమేదో దెంగి తిన్నట్టు, మేమేమో ఓటుకు 10,000 దెంగి తిన్నట్టు మమ్మల్ని వాడుకుంటారు. వాస్తవానికి జరిగింది ఇది. ఇగో ఇట్లా చేస్తా అన్నాడు, ఇక మీ ఇష్టం, నమ్మకం ఉంటే ఓటు వేయరు, లేకపోతే లేదు. మేము గవర్నమెంట్ నుంచి వాడు మిమ్మల్ని కాబట్టి మేము చెప్తాను అని చెప్పి ఇక మీరు కూడా అనేసారు. ఇప్పుడు నేను నవరం వస్తాను 10 నిమిషాలల్లా, ఇక బడికాడ రచ్చరచ్చ ఇక. నేను ఎన్నే ఉంటా బడికి ఉంటా. ఓకే మా.